నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. సో శ్రావణ మాసం వచ్చేసింది అంటే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. అందరూ కూడా అమ్మవారిని చాలా బాగా అలంకరించుకోవాలనుకుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీకు మనం ఇంట్లో దీపారాధనకి వాడే ఒత్తులతో వస్త్రం లేదా మాలన్నా కూడా పర్వాలేదు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా శ్రద్ధగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట. పెద్ద ఏమీ కష్టపడక్కర్లేదండి, మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం పేపర్స్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 పేపర్స్ కలిపి తీసుకున్నాను. మనకి ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్ కావాలి అన్నమాట. 4 పేపర్స్ కూడా కంప్లీట్గా వాడవలసిన అవసరం లేదు అండి. జస్ట్ ఇలా సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్నప్పుడు 4 పేపర్లు కలిపి కట్ చేసుకుంటే ఈజీగా పని అయిపోతుందని చెప్పేసి నేను 4 పేపర్లు తీసుకున్నాను. మీ దగ్గర ఒక్క పేపర్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని ఇంటూ 3 అనమాట. నేను ఇక్కడ 11 పువ్వులు ప్రిపేర్ చేస్తున్నానండి. సో నాకు 33 కావాలి. దాని ప్రకారంగా అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకోండి. ఇలా కావలసినన్ని పేపర్లు రెడీగా పెట్టేసుకుని ఉంచేసుకోండి. సో ఇప్పుడు మనం వత్తులతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వత్తులు తీసుకోవాలండి. ఒక పువ్వుకు వచ్చి 5 వత్తులు అయితే సరిపోతుందన్నమాట. సో ఎన్ని పువ్వులు అయితే అన్ని వత్తులు అయితే తీసేసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక 10 ఒత్తులతో చూపిస్తున్నాను. ఒక 10 ఒత్తులు తీసుకుని అన్నిటిని చివర్లో కూడా ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా లైన్లో ఉండేలాగా సెట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా అన్ని లైన్లో ఉండేలాగా సెట్ చేసేసుకున్న తర్వాత వీటిని సకానికి మడిచేసుకోండి. అంటే హాఫ్కి వీటిని ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సిజర్స్ని ఉపయోగించుకుని దీన్ని కట్ చేసేసుకోవాలి. హాఫ్కి మనం 5 ఒత్తులు తీసుకుంటే 10 అవుతాయి అన్నమాట. సో ఒక ఫ్లవర్కి 5 ఒత్తులు అంటే 10 ముక్కలు కావాలి అండి. సో మీకు ఎన్ని పువ్వులు కావాలో అన్ని ముక్కల్ని కట్ చేసేసుకుని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న పేపర్ రౌండ్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఒకటి తీసుకుని దానిపైన గమ్ని అతికించుకోండి. గమ్ము కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే దీనిపైన మనం వత్తులు ఎక్కువగా పెడతాం కాబట్టి అవి ఊడిపోకుండా ఉండేంత వరకు కూడా గమ్ని ఎక్కువగానే పెట్టేసుకోండి. సో ఇప్పుడు 2 ముక్కలు తీసుకోండి. 2 ముక్కల్ని తీసుకుని ఈక్వల్గా పట్టుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా సమానంగా నీట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పేపర్ మీద ప్లేస్ చేసేసుకోండి. నేను ఇక్కడ 5 రేఖల పువ్వులు చేస్తున్నానండి. మీకు 4 కావాలంటే 4, 3 కావాలంటే 3, లేకపోతే 6, మీకు ఎన్ని రేఖలు కావాలంటే ఆ విధంగా మీరు అన్నిటిని ప్లేస్ చేసేసుకోండి. సో ఇంకోటి కూడా చూపిస్తున్నానండి. ఇలా 2 సమానంగా పట్టుకుని ఇలా రెండిటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి. అంటే 4 ఎండ్స్ కూడా ఇలా కలిపి ఫోల్డ్ చేసేసుకుంటే అలా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని పేపర్ మీద అతికిచ్చేసుకోండి. సో ఇదే విధంగా మిగతా 3 రేఖలు కూడా ఇలాగే చేసేసుకుని పెట్టేసుకోండి. సో చూసారా పువ్వు ఫైనల్గా ఎంత అందంగా వచ్చిందో. సో ఇప్పుడు దీనిపైన ఇంకొక పేపర్ ముక్కను తీసుకుని దానిపైన గమ్ని ప్లేస్ చేసేసుకుని ఇప్పుడు ఆ పువ్వు మీద రివర్స్లో అంటించేసుకోండి. సో ఆ రేఖలు అనేవి ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో అదిగోండి పువ్వు ఎంత బాగా వచ్చిందో. సో ఇదే విధంగా మిగతా పువ్వులన్నిటిని కూడా చేసేసుకోండి. ఇలా మీకు కావలసిన పువ్వులన్నిటిని రెడీ చేసేసుకుని ఇప్పుడు గమ్ము పూర్తిగా ఆరనివ్వండి. ఇప్పుడు గమ్ము పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ని చూద్దాం. నేనైతే లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టుకోవాలనుకుంటున్నానండి. సో మనం సైజుకి తగ్గట్టు తీసుకోవాలి కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఫోటోని తీసుకుని సో దారం ఎంతవరకు కావాలో కొలుచుకోండి. సో ఇలా దారాన్ని కొలుచుకున్న తర్వాత ఒక 5 పేటలు లేదా 9 పేటలు అలా వేసుకోండి. మీకు ఎంత లావుగా కావాలి అంటే అంత లావుగా.
ఆ తర్వాత కొద్దిగా వాటర్ని తీసుకుని ఈ దారాలన్నిటిని తడుపుకుని ఇప్పుడు చేతిలో కొద్దిగా పసుపు తీసుకుని పసుపుని కూడా లైట్గా తడుపుకోండి, ఎక్కువ తడుపుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ దారాలన్నిటికి కూడా పసుపు అంటించేసుకోండి. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత వీటిని వి షేప్లోకి పెట్టేసుకోండి. ఎందుకంటే నేను 11 చేశాను కాబట్టి మధ్యలో ఒకటి, సో అటు 5 ఇటు 5 పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని ప్లేస్ చేయడం కోసం మరొకసారి కొద్దిగా గమ్ని అంటించుకుని ఫ్లవర్కి లేదంటే డైరెక్ట్గా దారానికైనా అంటించేసుకోవచ్చండి. అంటించుకుని జాగ్రత్తగా అలా పెట్టేసుకోండి. మనం ఇంకొకసారి అతికిస్తాం, సో కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, లైట్గా అలాగా అది అతుక్కుంది అన్న ఇది ఉంటే సరిపోతుంది అన్నమాట. నేను కంగారు పడ్డానండి, సరిపోదేమో ఫోటో కన్నా పైకి వచ్చేస్తుందేమో అని చెప్పి అటు 3 ఇటు 3 మాత్రమే అతికించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అతికించుకున్నాను. సో వీటిలు ఆరిపోయిన తర్వాత ఒకసారి రివర్స్లో చేసి మరొకసారి పేపర్ని తీసుకుని దానికి గమ్ అతికించుకుని ఈ దారానికి ఆ ఫ్లవర్కి మధ్యలో మళ్ళీ అతికిచ్చేస్తే కనుక గట్టిగా ఉంటుందండి, అస్సలు ఊడిపోదు అనమాట మీరు ఎలా పాడేసినా కూడా. సో ఇలా మొత్తం అన్నీ కూడా అతికిచ్చేసుకోండి. సో నేను ఇప్పుడు అమ్మవారి ఫోటో తీసుకుని చెక్ చేసేసుకున్నాను అనమాట. సో చెక్ చేసుకుంటే ఇది ప్రాబ్లం ఏం లేదు, సరిపోయిందని మిగతావన్నిటిని కూడా అతికిచ్చేసుకున్నాను. ఇలా అన్నిటిని అతికిచ్చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఆరేంత వరకు పక్కకు పెట్టేసుకోండి కొంతసేపు. ఆ తర్వాత చేతికి కొద్దిగా గంధాన్ని తీసుకుని ఇప్పుడు ఆ పువ్వుల పైన గంధాన్ని ప్లేస్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే చిప్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి, అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు కాబట్టి. సో నేను గంధంతోనే చూపిస్తున్నాను, ఎందుకంటే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి. సో గంధం పైన ఇప్పుడు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోండి. గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత వీటిలన్నిటిని కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత అటు చివర ఇటు చివర నుండి కూడా పూర్తిగా ముడి వేసేసుకుని ఇప్పుడు అమ్మవారి ఫోటోకి తగిలించేసుకుందాం. సో అంతే, అమ్మవారి వస్త్రమాల రెడీ. మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.